వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఇవాళ నేనైతే మీకు కొన్ని బ్రైడల్ బ్లౌజెస్ అయితే చూపించాలనుకుంటున్నానండి. సో బ్రైడల్ బ్లౌజెస్ చూపించే ముందు ఫస్ట్ నా డ్రెస్ కోసం అయితే మీకు చెప్తున్నాను. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను జార్జెట్ డ్రెస్ అయితే, ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. సో నేను ఈ క్లాత్ మీద మిషన్ వర్క్ అయితే చేపించానండి. సో మిషన్ వర్క్ ఇలా చేపించి సైడ్ కొంచెం ఇలా టక్స్ కింద అయితే వేసాను, ఇలా స్ట్రైట్ గా టక్స్ కింద. ఇలా హ్యాండ్ కి అయితే ఇలా బోర్డర్ ఇచ్చి దీనికైతే మిషన్ వర్క్ చేపించానండి. సో దీని దుపట్టా వచ్చేసి కట్ వర్క్ బోర్డర్, టోటలీ ఈ సింగిల్ కలర్ మీద మొత్తం దుపట్టా మొత్తం కట్ వర్క్ బోర్డర్ అయితే ఇచ్చేసాను. సో మీకు ఇలాంటి డ్రెస్సెస్ ఏమైనా కావాలి అని అనుకుంటే డిస్ప్లే మీద నా నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డ్రెస్సెస్ అయితే నేను డిజైన్ చేసి పంపిస్తానండి. సో మీకైతే ఇప్పుడు బ్రైడల్ బ్లౌజెస్ అయితే చూపించేస్తాను. బ్రైడల్ సీజన్ కదండి, ఫుల్ నడుస్తుందండి బ్రైడల్ సీజన్. మీకు డెలివరీ ఇచ్చే ముందు వీడియోస్ తీయడానికి కూడా అయితే ఖాళీ ఉండట్లేదు. చాలా డిజైన్స్ అయితే వీడియో తీయకోకుండానే ఇచ్చేస్తున్నాను. సో మధ్య మధ్యలో ఒక్కొక్క బ్లౌజ్ అయితే నేను వీడియో తీసి పెడుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి పట్టు శారీ అండి ఇది. సో ఈ శారీకి నేనైతే బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానంటే, సో నేనైతే దీనికి రా సిల్క్ అయితే తీసుకున్నానండి. పీస్ వచ్చేసి రా సిల్క్ తీసుకొని హ్యాండ్కి అయితే ఇట్లా డిజైన్ చేశాను. హ్యాండ్కి అయితే ఇలా హాఫ్ క్రాస్ అయితే డిజైన్ చేసి మిగతా కింద హాఫ్ మొత్తం ఇలా స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చాను. స్ట్రైట్ లైన్ ఇచ్చేసి కింద మాత్రం ఇలా బోర్డర్ చిన్న సన్నగా బోర్డర్ డిజైన్ అయితే ఇచ్చానండి. సో మిగతా రిమైనింగ్ ప్లేస్ మొత్తం చిన్న చిన్న బూటీ ఇచ్చాను. సో నేను మెటీరియల్ వచ్చేసి జర్దోజీ స్టోన్, నాట్ స్టిచ్, జర్కన్ స్టోన్స్, బీడ్స్ ఈ మెటీరియల్ అయితే యూస్ చేశానండి హ్యాండ్లో అయితే. సో బ్యాక్ నెక్ వచ్చేసి సో ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చాను. స్మాల్ కట్ వర్క్ డిజైన్ బట్టి కట్ చేశాను, కట్ వర్క్ కూడా. సో డిజైన్ అయితే చాలా క్యూట్గా ఉందండి. సో శారీలో ఫ్లవర్ని బేస్ చేసుకుని ఈ ఫ్లవర్ అయితే డ్రా చేశాము. ఇదిగోండి బ్యాక్ సైడ్. సో ఫ్రంట్ డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ చాలా క్యూట్గా కూడా ఉంది. సో ఇదైతే బ్రైడల్. నెక్స్ట్ వచ్చేసి టాజిల్స్ అండి. టాజిల్స్ అయితే నేను ఇట్లా డిజైన్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్. సో దీని శారీ అయితే నేను డెలివరీ ఇచ్చానండి కస్టమర్కి. సో బ్లౌజ్ ఒకటి ఉంది. సో నేను మీకు అదే చూపిస్తున్నాను. సో దీని డీటెయిలింగ్ అయితే చూడండి, దీన్ని చాలా డిఫరెంట్గా అయితే డిజైన్ చేశాము. సో ఫస్ట్ వచ్చేసి కింద బోర్డర్ డిజైన్ అయితే ఇచ్చానండి. ఇలాగా బోర్డర్ డిజైన్ ఇచ్చి ఇలా సెంటర్లో ఒక పార్ట్ తీసుకుని ఇది శారీలో వచ్చిన డిజైన్ని నేను శారీలో డిజైన్ డ్రా చేసుకుని ఇలా మగ్గం వర్క్ అయితే చేశాను. ఇందులో మోస్ట్లీ మొత్తం వచ్చేసి నాట్ స్టిచ్ అయితే యూస్ చేసాము, జరదోటి ఒకటి యూస్ చేసాము. సో ఇలా సైడ్స్ వచ్చేసి ఇలా క్రాస్ డిజైన్ అయితే ఇచ్చాను. సో క్రాస్ కాదు స్ట్రైట్ లైన్, ఇది ఇలా స్ట్రైట్ లైన్ ఇచ్చి ఈ సైడ్ అయితే ఇలా ఫిల్ చేశానండి. సో డిఫరెంట్గా అయితే డిజైన్ అయితే ఇచ్చాము. హ్యాండ్కి వచ్చేసి ఇలా టోటల్గా ఇలా ఆల్ ఓవర్ కింద అయితే వచ్చిందండి హ్యాండ్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ వర్క్ అండి. ఇది బ్యాక్ సైడ్ వర్క్ వచ్చేసి ఇలా నెక్ అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చాను. సో బ్యాక్ సైడ్ వచ్చి ఇలా స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చి స్ట్రైట్ లైన్లో అయితే నేను ఫిల్లింగ్ చేసుకుంటా వచ్చాను బ్లౌజ్ మొత్తం. ఇదిగోండి డిజైన్ అయితే చాలా బాగుందండి, చూడటానికి అయితే ఫుల్ హెవీగా ఉంది. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక హాఫ్ పార్ట్, సో మనకి కనిపించే పోర్షన్ మొత్తం అయితే నేను ఫుల్ వర్క్ ఇచ్చేసాను. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి. సో బ్రైడల్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి, ఇది చాలా హెవీగా ఉంది. సో శారీ కూడా చాలా హెవీగా ఉంటుంది దీని శారీ వచ్చేసి. సో టాజెస్ అయితే నేను ఇలా చేశాను. సో మా డిజైన్స్ అయితే ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి బ్రైడల్ బ్లౌజెస్ మీకైతే ఏమైనా కావాలి అని అనుకుంటే డిస్ప్లే మీద నా నెంబర్ అయితే ఉందండి. సో మీరు శారీస్ పంపిస్తే శారీని బట్టి నేనైతే డిజైన్ చేస్తాను. లేదు మీరు ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసి దీన్ని శారీ కాంబినేషన్ కి మ్యాచ్ చేయమన్నా మేమైతే మ్యాచ్ చేసి డిజైన్ అయితే చేసిస్తాము. సో మా డిస్ప్లే నెంబర్ కి మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you for watching.